ఏపీలో కూటమి పార్టీల లిస్టులు దాదాపు ఫైనల్ అయ్యాయి. కొన్ని స్థానాలు మినహా మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థులపై క్లారిటీ వచ్చేసింది. అయితే కొంతమంది నేతల భవితవ్యం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. పొత్తులో వారి సీట్లు గల్లంతవడంతో వారి ప్రయాణం ఎటువైపు అనే చర్చ నడుస్తోంది. విజయవాడ వెస్ట్ సీటుపై భారీ ఆశలు పెట్టుకున్నారు జనసేన నేత పోతిన మహేష్. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనకు భరోసా కల్పించారు. టికెట్ హామీ దక్కడంతో పోతిన చాలా గట్టిగానే ప్రచారం చేశారు. అయితే ఊహించని విధంగా పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. దీంతో పోతిన మహేష్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టికెట్ తనకే కేటాయించాలంటూ పోతిన మహేష్ దీక్ష కూడా చేపట్టారు. అయితే దీక్ష ముగిసినా టికెట్ పై మాత్రం అధిష్టానం నుండి హామీ లభించలేదు. నేను పశ్చిమ నియోజకవర్గంలో పక్కా లోకల్ అందరవాణ్ణి, నాకు సీట్ ఇవ్వడం న్యాయం ధర్మం అని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా చూస్తా, పశ్చిమ సీటు ఖచ్చితంగా నాకే కేటాయించాలి. అప్పుడే న్యాయం ధర్మం. కష్టపడిన వాడికి విధేయతకి ఇచ్చేటువంటి గుర్తింపే పోతిన మహేష్కి సీట్ ఇస్తే. మరోవైపు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిపై కూడా సస్పెన్స్ కొనసాగిస్తోంది జనసేన. వైసీపీ నుండి జనసేనలో చేరిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరి అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇవ్వడం లేదు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు అనూహ్యంగా వంగవీటి రాధా పేరు తెరపైకి వచ్చింది. మచిలీపట్నంలో జనసేన తరపున రాధా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే బాలశౌరి పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తోంది. కృష్ణా జిల్లా అవనగడ్డలో టీడీపీ జనసేన పొత్తు పంచాయతీ మరో మలుపు తిరిగింది. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ నేతలు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధాప్రసాద్ ఇంటి దగ్గర ఆందోళన చేపట్టారు. టికెట్ బుద్ధాప్రసాద్కే కేటాయించాలని, లేకుంటే పార్టీకి రాజీనామా చేయడానికి సైతం వెనకడుగు వేయమని తేల్చి చెబుతున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అనపత్తి సీటుపై కూడా రచ్చ మొదలైంది. ఆ సీటును బీజేపీ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. వాస్తవానికి టీడీపీ తొలి జాబితాలోనే అనపత్తి నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించారు చంద్రబాబు. అయితే తాజాగా ఆ సీటును బీజేపీకి కేటాయించారన్న వార్తలపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికేత సుజయ్ కృష్ణ రంగారావుని కలిసిన కార్యకర్తలు టికెట్పై క్లారిటీ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. అటు తిరుపతి అసెంబ్లీ టికెట్ పై కూడా కూటమిలో రచ్చరేగుతోంది. టికెట్ దక్కకపోవడంతో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవల వైసీపీ నుండి జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసులకు తిరుపతి కూటమి అభ్యర్థిగా అవకాశం దక్కింది. అయితే ఆరణి అభ్యర్థిత్వంపై ఇటు జనసేన అటు టీడీపీలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తిరుపతి టికెట్ తనకెందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ. శాంతి వచ్చిన వాళ్ళకి నేనైతే శాంతి కాగలను, కానీ ప్రజలు అడిగి చూడండి, తెలుగుదేశం క్యాడర్ని అడిగి చూడండి, జనసేన క్యాడర్ని అడిగి చూడండి, వైకాపా క్యాడర్ని కూడా అడిగి చూడండి. మీకు సమాధానం ఏమొస్తుందో. ఇప్పుడు మీకు సర్వేలు లేవా? మీకు చెప్పేవాళ్ళు లేరా? అయితే కూటమిలో అవకాశం దక్కని నేతలందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానంటున్నారు ఆరణి శ్రీనివాసులు. అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని చెబుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో కూడా ఆశావాహులు ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడి 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేను లేదనడం లేదు. వాళ్ళతో మమేకమై పార్టీ పెద్దల సహకారాలతో ముందుకెళ్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని బరిలోకి దించాలని డిసైడ్ అయింది టీడీపీ. ఒంగోలు నుండి మొదట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని పోటీకి దించాలని పార్టీ భావించింది. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో రాఘవరెడ్డి పేరు ఉండటంతో తర్జన భర్జనలు పడ్డ టీడీపీ చివరకు తండ్రి శ్రీనివాసులరెడ్డి పేరునే ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాఘవరెడ్డి స్వయంగా వాట్సాప్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.